అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని తలదన్నేలా విశాఖ నగరాన్ని సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ బాజీ తెలిపారు. పెందుర్తి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ నగరానికి ఏడాదిన్నర కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయని, తద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కలిగిందని వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ డబ్బులన్నీ కూడా సుమారు 4,600 కోట్ల రూపాయలు మేమే కడతాం, ప్రజల మీరు ఛార్జీలు వసూలు చేయకండి చెప్పి విద్యుత్ సంస్థలకి అథారిటీకి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆ ఛార్జీలన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. ఇది కాకుండా ఇందాక చెప్పాను, యూనిట్కి పవర్ పర్చేజ్ రేట్ తగ్గించడం వల్ల ఆ రోజు గవర్నమెంట్ 5 రూపాయలు తెలుగు 5.60 5.50 ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకొని కేవలం కరెంటు కోసమే 1,20,000 కోట్లు తీసేసారంటే అర్థం పెట్టుకోండి. అవన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తారు. మిగతా సమస్యలన్నీ కూడా సర్దుకుంటూ వెళ్తుంది గవర్నమెంట్. ఎందుకంటే హ్యాపీగా డబ్బు వస్తుంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఖర్చు పెట్టకపోతే ఎలాగని అడగడానికి ఏమి లేదు. ఇక్కడ ఉన్న దాంట్లో మన అదృష్టం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ప్రముఖ పాత్ర మనకు అవకాశం దొరికింది కాబట్టి ఇవాళ మనం నిలబడగలిగాం. కానీ లేకపోతే ఈ పార్టీ మనం డిజాస్టర్లో ఉండేవాళ్ళం. మనకి కోటా బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితి లేదు. అందువల్ల మీ ద్వారా మరొకసారి కోరుతున్నా, ఈ ప్రభుత్వానికి సహకారం అందించండి. ఎప్పుడూ కూడా ప్రజలకి మేము ఇచ్చిన హామీల కన్నా సుమారు మీరు సూపర్ 6 అంటాను, సూపర్ 6 నిన్న ఎవడో చెప్పాడు నాకు. ఇవన్నీ పథకాలు అమలు చేయాలి అంటే ఎంత కష్టమో మనం అర్థం చేసుకుంటే పరిస్థితి తెలుస్తుంది. మీరు గమనించండి, జీతాలు 15వ తారీఖు కానీ ఇచ్చేవాడు కాదు, పెన్షన్లు 10వ తారీఖు కానీ అందేవాడు. ఇవాళ మేము 1వ తారీఖు సెలవు అయితే 16 ఇంజనీర్ తీసుకుంటాం, 1వ తారీఖు సెలవు ఇచ్చింది గవర్నమెంట్, 31వ తారీఖునే పెన్షన్లు పంచాం. మనం గత 6 నెలలు తీసుకోండి, 1 ఇయర్ తీసుకోండి, ఎగ్జాక్ట్ 1వ తారీఖునే పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా మార్నింగ్ 12 గంటల లోపు 90% పూర్తి తీసుకొని అతనికి ఆ రోజు ఏదో వాలంటీర్లు పెట్టాం కాబట్టి ఇంటింటికి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈవేళ వాలంటీర్లు లేకుండా గవర్నమెంట్ చెప్తుంది కదా ఇంటికి. ఈ డబ్బులన్నీ కూడా సుమారు 4,600 కోట్ల రూపాయలు మేమే కడతాం, ప్రజలు మీరు ఛార్జీలు వసూలు చేయకండి చెప్పి విద్యుత్ సంస్థలకి అథారిటీకి